దాటేంత వరకు కూడా ఐగుప్తు దేశంలో నుండి వీరు ఎలాంటి ప్రయాసము పడలేదు, ఎలాంటి యుద్ధము కూడా వీరు చేయలేదు. ఎర్ర సముద్రము దాటేంత వరకు కూడా దేవుడే వారి పక్షమున నిలబడి, దేవుడే వారి పక్షమున యుద్ధాన్ని చేస్తే వీరు ఊరకనే నిలుచుండి ఆయన కార్యాలను చూసినటువంటి సందర్భాలే జరిగాయి. వీరు యుద్ధం చేయటం అనేటువంటిది ఏమాత్రము కూడా లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఎర్ర సముద్రము దాటిన తర్వాత జరిగిన సందర్భం ఏంటో మనకందరికీ తెలుసు. వీరు ఎర్ర సముద్రాన్ని దాటి అద్దరికి వెళ్ళిన తర్వాత వారి వెనకే వస్తున్నటువంటి ఫరో యొక్క సైన్యం, ఫరో యొక్క రథాలు, ఫరో యొక్క సైన్యములు కూడా ఎర్ర సముద్రమును దాటి ఇశ్రాయేలులను నాశనము చేయడానికి ప్రయాసపడి తిరిగి వారు సముద్రంలో ప్రయాణం చేస్తూ ఉంటే, వారు సముద్రం మధ్యలోనికి రాగానే ఇటువైపున ఉన్నటువంటి సముద్రము, ఇటువైపున ఉన్నటువంటి సముద్రము రెండు ఏకరాశి